ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దోశ పిండితో దోశలే కాకుండా ఇలా వెరైటీగా గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా కడాయి వేడి చేసుకొని అందులో 3 చెంచాలు ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు చెంచా పచ్చిశనగపప్పు వేసుకొని కలుపుకుందాం. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇందులోనే మనము క్యారెట్ 2 తీసుకొని సన్నగా తురుముకొని వేసుకున్నాను. క్యారెట్ కాస్త మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దోశ బ్యాటర్లోకి వేసేసుకుందాం. దోశ బ్యాటర్లో వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా ఇక్కడ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టి గుంట పొంగనాల పెనం తీసుకొని వేడయ్యాక అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ప్రతి దాంట్లో. తర్వాత ఇందులో మనము కలిపి పెట్టుకున్న పొంగనాల పిండిని వేసుకుందాం. ఇలా అన్నిట్లో నింపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. వీటికి కొద్దిగా క్రిస్పీగా కావాలంటే ఆయిల్ ఎక్కువ పడుతుందండి. సాఫ్ట్గా కావాలంటే ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు. ఇలా చక్కగా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతే అండి, అయిపోయినట్టే. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.